హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేప్పటికి మన తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూల్స్ బంద్ ఉన్నాయండి. ఎందుకు అంటే ఏవీవీపీ వాళ్ళు బంద్ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేస్తున్నారని, గవర్నమెంట్ స్కూల్స్లోనేమో ఆధునిక వసతులు సరిగ్గా లేవు అని ఈ కారణాలతో చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా చేసామండి, అంతకుముందు ఇయర్ కూడా చేసాము. ఈ బంద్ చేయడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? మీరు చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఒకరోజు లీవ్. ఈ లీవ్ పిల్లలు ఆడుకోవడానికి తప్ప దేనికి పనికిరాని లీవ్ అండి. ఎందుకు అంటే మీరు చేసినందుకు గవర్నమెంట్ తరపు నుంచి కానీ స్కూల్స్ తరపు నుంచి కానీ ఏమన్నా భయపడి వాళ్ళు ఫీజులు అనేవి తగ్గిస్తున్నారా? మీరు చెప్పండి. లాస్ట్ ఇయర్ చేసాము, ఈ సంవత్సరం ఇంకా పెంచారు. లాస్ట్ ఇయర్కి 5,000 రూపీస్ పెరిగింది ఒక స్టూడెంట్ మీద. మనం ఎవరు అడిగాం? పిల్లలు ఎవరికాళ్ళు ఎలాగ కష్టాలు పడి వాళ్ళ తల్లిదండ్రులు జాయిన్ చేస్తున్నారు. 4వ తరగతి 5వ తరగతి 6వ తరగతి పిల్లలకి పుస్తకాలు కొనాలంటే మినిమం 6,000 నుంచి 7,000 ఉంది. ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే ఉట్టి పుస్తకాలకే 12,000 కట్టాల్సి వస్తుంది. ఆలోచించండి. ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే చిన్న స్కూల్ మామూలుగా గల్లీలో ఉన్న స్కూల్లో చదివించాలని ఇద్దరు పిల్లలకి ₹1,00,000 అవుతుంది. ఏమండి, ఒక వాచ్మ్యాన్ గాను, ఒక సెక్యూరిటీ గాను, లేదంటే ఒక పెయింటర్ గాను, ఒక కార్పెంటర్ గాను చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే ఏంటంటే పొజిషన్? ప్లీజ్ గవర్నమెంట్ మీరు కొంచెం చొరవ తీసుకొని ఈ స్కూల్స్ మీద అన్నిటికీ ఒకటే లెవెల్లో ఫీజులు పెట్టండి. మీరు చెప్పిన ఫీజులు పోదంగానే స్కూల్ నడిపించండి. ఈ బుక్స్ కానీ ఏంటండి, ఇంజనీరింగ్ చదివే ఒకప్పుడు మనం ఇంజనీరింగ్లు డిప్లొమాలు చదువుతున్నప్పుడు ఇంత కాస్ట్ ఉందా ఈ బుక్స్కి? మరి నేను ఎప్పుడు డిప్లొమా చదివినప్పుడు 5,000 6,000 పెట్టి బుక్స్ కొన్నది లేదండి. మరి ఏంటో అర్థం కావట్లేదు. 3వ తరగతి 4వ తరగతి పిల్లలకి మనం 6,000 రూపాయల బుక్స్ కడుతున్నామంటే అర్థం కావట్లేదు. ఏంటి ఫ్రెండ్స్ ఇది? ప్లీజ్ గవర్నమెంట్ ఆలోచించాలని కోరుతున్నాము. మీరు మంచి నిర్ణయం తీసుకుంటే ప్రజలందరూ కూడా మీ వెంట ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్.